హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సౌజా ఎం బ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే మస్తున్నాం. ఏమైందబ్బా ఈ 3 నెలలు ఒకరు వీడియోలు పెట్టలేదు అనుకుంటున్నారా? అయితే నాకు కొంచెం బిజీగా పని పడ్డది. ఈ ఫోన్లో ఇయ్యాలి కాబట్టి ఇక నేను లేకుండా వెళ్ళిపోయినా. నేను నైట్ 3 o'clock వచ్చిన ఇంటికి. అదే ఎక్కడికి వెళ్ళినా చెప్పాలా, నేను వచ్చి సిద్దిపేట కోర్టుకి వెళ్ళాను. అంటే కోర్టు కంటే ఏదైనా కేసు పని అనుకుంటారా? కాదు, అక్కడికి వెళ్ళింది ఎందుకంటే అక్కడ సీసీ కెమెరాలు కాంటాక్ట్ మేము పట్టుకున్నాం. అంటే కాంటాక్ట్ వేరే సార్ వాళ్ళు పట్టుకున్నారు. అయితే అక్కడ మనకు పీస్ వర్క్ ఇచ్చారు. అంటే కెమెరాలు ఏమో మా మామ చేస్తాడు. అయితే మనం వచ్చేసి అందులో అయితే మనకు పవర్ అన్నట్టు, అంటే ర్యాక్ టు ర్యాక్, ఇక్కడ ఒక ర్యాక్ ఫిక్స్ చేసినాం, అక్కడ ఒక ర్యాక్ ఫిక్స్ చేసినాం. అంటే మెయిన్ సెటప్ నుంచి అక్కడ దాకా పవర్ ఇవ్వడం ఉంటుంది. ఇంకా నైట్లో కాబట్టి ఇంకా వీడియో కూడా తీయలేకపోయినాం. ఇంకా మాకే బిజీ అంతా 4 మెంబర్స్. పొద్దున్న దాకా వండుకోవాలి. నైట్ మొత్తం ఇంకా నైట్ స్టార్ట్ చేసి 6 o'clock కోర్టు బంద్, 6 నుంచి 7 మధ్యలో కోర్టు బంద్ అవుతుంది. ఇక మినిమం మనకి 8 హ్యాండ్ చేస్తారు అనుకోరు. 8 నుంచి ఇక తెల్లారి దాకా మొత్తం కంటిన్యూగా పడుకోకుండా ఒక 3 రోజులు లైన్గా పని చేసినాము. ఇక చూడు కళ్ళు మొత్తం ఘోరంగా అయిపోయినాయి. కొంచెం నాకు కూడా ఇప్పుడు ఇంటికి రాగానే నాకు కూడా కొత్తగా బాడీ ప్రాబ్లం వచ్చేసింది. ఇంకా వచ్చేసి ఇక బాయ్ కడితే మొక్కజొన్న ఇంకా పారుతుంది సరిగా. ఇంకా మొన్న అదే ఇక కొంచెం బాధ అనిపించింది. ఇంకా వచ్చేసి అయితే మనమైతే ఇప్పుడు ప్రస్తుతానికి ఇక మొన్న కలిసిరు కదా, మసాలా చల్లినాం. మళ్ళీ కూడా గడ్డి పడాలి, ఆయాల తక్కువ ఉందని ముడిచినాం. ఇప్పుడు ఎక్కువ అయింది గడ్డి, పెంట అయింది, ఎక్కువైపోయింది. మస్తు గడ్డి ఇన్నొకటి కలిసినట్టు పోయా, ఇవాళ కూడా కలుస్తాడట, డ్రాప్ వేసి రావాలి. అట్లే ఇక మనం కూడా ఒకసారి మగధర చూద్దాం అంతే. ఎట్లా బాయికాడంతా పిల్లలు అయితే స్కూల్ వేరే లేవక ముందుకే. ఇంకా వచ్చేది ఇంట్లో అయితే పరిస్థితి అయితే ఇలా ఉంది. ఎవరు లేరు, అందరూ ఇక్కడ అక్కడ పడిపోయారు. వదిలిగాసుడు అయితే కళ్యాణ్ అటు పోయింది, మేమైతే నేనైతే ఇక్కడ ఉన్నా. ఇక ఇంకో కొత్త విషయం ఏంటంటే ఫ్రెండ్స్, నేను కొత్తగా లింక్ కట్టుకున్నా. ఎలా ఉందో చూసి చెప్పుర్రి, కట్ వచ్చిందా కట్టలేదా అనేది ఒకసారి కామెంట్ అయితే చేయరి ఫ్రెండ్స్. చూసిరు కదా, ఇగో లుంగి కట్టినా, ఇగో వైట్ లుంగి. ఇది కూడా నాదే, కాకపోతే అప్పుడు శివరాత్రి అప్పుడు తీసుకుని ఒకసారి. కాకపోతే ఒక ఓన్లీ ఇంకోటి విషయం ఏంటంటే శివరాత్రి ఒక పొద్దు కూడా ఉంటుంది మనకు. రేపు ఒక పొద్దు పడలే, కాకపోతే తాత చనిపోయింది కాబట్టి ఇంట్లో ఏం ప్రాసెస్ ఏమి ఉండదంట. అంటే అదే దేవునికి ఇట్లా మీకు కూడా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్, ఇది చెప్తున్నా కదా, మీకు కూడా ఉపయోగపడుతుంది. ఏంటంటే ఇట్లా మనకు ఒక పొద్దు ఉంటే ఒక పొద్దు వాటికి కంపల్సరీ. కాకపోతే ఇక ఒక ఏమంటారు, బొట్టు పెట్టుకోవడాలు, దీపాలు ముట్టేయడాలు, గుళ్ళే గోడాలు ఉండేవి. కాకపోతే ఏమున్నా మనము చేసే ప్రాసెస్ అయితే కంపల్సరీ చేయాలి. అంటే మనం ఇప్పుడు ఒక పొద్దులు ఎట్లా పడతాము, రెగ్యులర్గా ఎట్లా పడితే అట్లే పట్టాలి. మళ్ళీ సాయంత్రం సేమ్ టైంలో వాళ్ళు ఇడిచినాకన్నా వాళ్ళు ఇడిచే ముందన్న కొంచెం ఒక 5 minutes డిఫరెంట్ తోటి ఇడిచిపెట్టవచ్చు. అంటే మాకు తెలిసిన పద్ధతిలో చెప్తున్నా. అయితే ఇక చెప్పాల్సిన విషయం అంటే లుంగి అయితే కొత్తగా కట్టుకునే ఈరోజు. నార్మల్గా నేను పండుగలప్పుడే కట్టుకుంటేదన్నా ఇట్లా ఇద్దరు కూర్చోవాలి, పూజ మీద కూర్చోవాలన్నప్పుడు కడతా. కాకపోతే ఇలా అయితే లుంగి కట్టినా. ఎట్లుందో చూసి చెప్పురు. ఇగో ఇట్లయితే కట్టుకోవచ్చు, మస్తు ఉంటుంది. నేనైతే ఇట్లా కట్టినా, ఎలా ఉందో చూసి చెప్పుర్రి. ఇట్లా కట్టొస్తలేదు నాకు, ఇంకా నీకు గట్టి వస్తలేదు, నీకు ఇంకేడ గట్టొస్తుంది. షార్ట్లు వేసుకుని అలవాటు కాబట్టి గట్టినే ఉంటుంది. కానీ ఓకే ఫ్రెండ్స్, ఇక బైక్ అయితే పోదాము. మేమైతే బైక్ డ్రాప్ చేద్దాం. ఇక్కడ అట్లే మన ఆంధ్ర అన్ని ఎట్లా కాసిన ఏంది మొత్తం ఎట్లుంది. నేను కూడా 3 రోజులు కరెక్ట్ బైక్ పోక చూసి, అది కూడా అక్కడ చూసి ఇంకా అమ్మేదాం. మాకు ఈరోజు అంగడి కదా, ఈరోజు ఊళ్ళో అంగడి ఉంది. ఏమైనా కూరగాయలు కూడా వెళ్తే తీసుకొచ్చి అమ్మేద్దాం ఇవాళ ఊళ్ళే. ఓకే వెళ్దాం పండి. వచ్చేసి బాయికాడ అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్. ఇక బాయికాడ తిరుగుతున్నాం. ఇప్పుడే బండి దిగి ఆడ బండి పెట్టినాం కదా మనది. అక్కడ ఈ గ్యాప్ ఇచ్చే బోర్ తోటి చూడండి ఫ్రెండ్స్. ఇక వచ్చేసి ఏమంత వారింది, ఇటు మొత్తం చూస్తే ఎండిపోయినట్టు ఉంది మొత్తం. మగదాన్ని ఇక చూడండి, ఏమైనా పారిందా, పారబెడతారా అన్న ఉద్దేశం మీకు తెచ్చింది. ఇక గ్యాప్ ఇచ్చుకుంటూ ఆగమని చేస్తుంది. ఇక ఎవరైనా దొరికితే బేరకాలు దొరికితే అమ్మిందే బెస్ట్ అనిపిస్తుంది అసలు నాకు తెలిసి. ఏదైనా కర్రీ సొప్ప కావాలంటే తీసేసేయాలి. ఏం వచ్చేసారి, ఎందుకంటే మొత్తమే లాస్ అయితే ఇంకా లాస్ అవుతాం. సో ఇక వచ్చేసి అయితే బాయికాడ అయితే మనకు ఇక ఆంధ్యంకాయ ఇట్లా అనుకున్నాం కదా, చూద్దాము. అటు ఉల్లిగడ్డ కూడా ఉంది కదా, ఉల్లిగడ్డ కూడా ఒకసారి వారబెట్టాలి. మనం ఇప్పుడు 3 అయితే రాక అటు కూడా ఏం ప్రాబ్లం అయితే చూడాలి. అట్లే జస్ట్ గేట్ వల్ల దింపుతాడు వస్తుంది, దింపుదాం ఒకసారి అటు. ఇక కంకులు అయితే మంచిగా ఇటు సైడ్ అయితే ఇక పచ్చి ఉన్న దగ్గర మంచిగా ఉంది మగదాని ఒక దగ్గర. కానీ ఈ పచ్చి ఈ వారం దగ్గర ఆగం చేసింది. మేము వచ్చినట్టు మరి చేస్తాం కదా. ఉందా కరెంట్ లేదా? ఉన్నట్టుంది. అయిపోయిందా? ఉల్లిగడ్డ ఇక్కడ పోమా చూద్దాం. ఆనకాయ ఎట్టు ఊరాని ముదిరిపోయిన అట్లా అంటాను. అది బీరకాయలు మళ్ళీ చిన్న చిన్న ఉన్నాయి. తెంపుదామా? ఏవి తెంపాలి? రాత్రి పోతే 10 రూపాయలు తెంపుకొని అమ్ముకోవాలి. ఎన్ని వస్తుంది కానీ అప్పుడు తెంపాలి. ఇప్పుడు ఖరాబ్ అవుతాయి. ఉన్నాయి అన్నకాయలు బాగానే ఎక్కువ వస్తారు గల్లగా. ఇట్లా అట్లా వద్దాం.
ఇవి ఎండుతాయి అసలు ఉమ్, మెంతులు ఉమ్, ఎండుతాయా అంటున్నది. ఎండయా ఇవి ఒక్కొక్క దగ్గర 3 4 పడ్డాయి అని ఇంకా ఇగో అవన్నీ ఇగో ఇది తెంపాలి. చూడు మంచి 1 2 3 పడ్డాయి ఇంకేడు ఉన్నాయా ఇట్లా అక్కడ పెద్ద పడదు ఇక అయితే ఎటు అటు ఉందా అట్లాంటివి తెంపాలి. అది అమ్ముతాయి కదా ఇక్కడ పెద్దగా పడదు 2 పడే ఇక్కడ ఇదిగో ఇక్కడ చూస్తే నేను చెప్తా నమ్మలే కదా అక్కడ చూడు కరెక్ట్ ఎట్లనే చూడు మస్తమే ఇదిగో ఇది చూడు చూసినా కానీ అది చూడు అది చూడు అంటున్నా 3 ఇదిగో ఈరోజు 4 ఇవన్నీ ముదురుతుంది ఇడికెళ్ళి అన్నీ 2 చిక్కకుండా నీ ఆయన దున్నదాన్ని అంతా ఉడిచిపోతుంది మగదన కొట్టేస్తే కంకులు కాల్చుకుందామని చెప్పేసి అనుకున్నాం కానీ ఇట్లా మగదనం వరకపోతే మనం కాల్చుకున్న 4 కంకులు చూసుకుంటాం కానీ అంత ఖరాబ్ అయితే వేస్ట్ అయిపోతుంది. ఇలా బేరకాలను మనం పట్టుకొచ్చి దీన్ని ఫిక్స్ చేయాలి. ఫిక్స్ చేసి 16 ఇటు మాడేసి ప్యాన్ వేసేయాలి. దీన్ని చేస్తేనే ఈ 2 రోజులకు అమ్మేసాడు దీన్ని. కరెంట్ లేదా ఎట్లా సో ఇంకా వచ్చేసి అయితే ఇక మనమైతే వెళ్ళి ఉల్లిగడ్డ దగ్గరికి అయితే రావడం జరిగింది. ఇక్కడ ఉల్లిగడ్డ ఆల్రెడీ ఎండిపోతుంది, మొక్కజొన్నతో పాటు ఇది కూడా ఎండిపోతుంది. ఇక అందుకే ఒక పైప్ అయితే ఇక కట్టినట్టు వస్తున్న నీళ్ళు. సో ఉల్లిగడ్డ ఎలా ఉందో ఫ్రెండ్స్ చూసిరు కదా, మొక్కజొన్న అయితే మొత్తం ఖరాబ్ అయిపోయింది ఆల్రెడీ. ఇంకేం చేయలేం, మొక్కజొన్న ఎండిపోతుంది. ఇక అమ్మేద్దాం, ఎన్ని వస్తే గన్ని అయితే ఇంకా ఏం చేయలేము. ఇక ఉల్లిగడ్డ కూడా దాంతోపాటు ఉల్లిగడ్డ కూడా ఖరాబ్ అవుతుంది. ఇక ఇప్పుడే పైప్ కూడా వరిచిన, ఇప్పటికి 2 గ్యాప్లు 3 గ్యాప్లు వచ్చినట్టున్నాయి. ఇప్పటికి కూడా నీళ్ళు ఏరలే ఇడికి. ఇలా నాకు తెలిసి మధ్యాహ్నం దాకా ఉల్లిగడ్డ ఒకటే వాడుతుండొచ్చు. ఇంకా ఏం చేస్తాం ఫ్రెండ్స్, ఇక పెట్టిన దానికోసం ఇంకా చేయడం తప్పదు కదా. ఓకే, ఆ బాయ్ కాడ వెళ్ళి కలిపి అయితే స్టార్ట్ చేద్దాం ఇక. ఓకే ఫ్రెండ్స్, అయితే ఇక అక్కడ బాయ్ కాడ అయితే మగదను చూసి బాధపడ్డాం కదా, అక్కడ నుంచి అయితే ఇక్కడికి వచ్చేసినాం. ఇక్కడికి వస్తే కూడా ఈడ కూడా ఏం నిమ్మలం లేదు, ఎందుకంటే బోర్లు తక్కువ వస్తున్నాయి. ఆల్రెడీ పారినట్టే వారుతుంది ఇక్కడ కూడా. ఇంకా మనకి ఇక్కడ వచ్చేసి మేము లివాడ దగ్గర ఒక బోర్ పక్క ఉంటుంది. ఇక్కడ చూస్తారు కదా, ఇది అవుతుంది. ప్లస్ ఆడ కూడా ఒకటి ఉంటుంది, కనిపిస్తుంది కదా, కరెక్ట్ స్టార్టర్ డబ్బా ఇక్కడ కనిపిస్తుంది కదా, అది కూడా బోర్ పక్కనే. కాకపోతే వాళ్ళు దించి అయినా కానీ తక్కువ వస్తుంది, చాలా అంటే చాలా తక్కువ వస్తుంది. ఇక ఏమున్నా అక్కడ ఉన్న ఒక బోరే లెక్క మనకు కౌంట్. ఇక్కడ కనిపిస్తుంది కదా, వాడు ఉందే లెక్క, ఆ షార్ట్ డబ్బా కనబడేది కదా, ఆడ పోల్ కనబడుతుంది కదా, ఆడ పోల్ కనబడే షార్ట్ డబ్బా కానీ లెక్క. అది పోస్తేనే ఇది పంట పడుతుంది, లేకపోతే ఈసారి ఇది కూడా ఆగమైపోతుంది. ఇంకా వచ్చేసి ఇప్పుడైతే మీకు కలుపు తీస్తుంది. నిన్న ఇదో అయిపోయిందా, ఇదో ఉంది, ఆ కింద వేసినామా, అది వేలు ఏం లేదు ఇక మళ్ళీ వేదిగా పోతే మిస్టేక్ అయి వేయింది, పోతే పోతుంది, జారిపోయింది ఉంటుంది కదా, పెద్దగా అయిపోతుంది. ఓకే, అయితే ఇక పైకాడ అయితే ఇట్లుంది పరిస్థితి. అయితే నేను కూడా ఇక జర పానం అంతా 2 3 నీరు లేదని చెప్పినా కదా, నీరు లేకపోతే మొత్తం ముఖం మీద ఎట్లా అయింది చూడరు ఒకసారి. మొత్తం అంతా ఘోరంగా ఉంది నా పరిస్థితి. ఇక ఇంటికి ఒకసారి రెస్ట్ తీసుకుంటేనే బాడీ ఫ్రీ అవుతుంది. బాడీ కూడా చాలా పెయిన్స్ ఏ ఉన్నాయి, ఎందుకంటే 3 రోజులు కంటిన్యూగా నీరు లేకపోతే ఎట్లుంటో అసలు ఊహించరు. డే మొత్తం అంటే ఒకరోజు ఎట్లా అయిందంటే పొద్దున్నాక అంటే మేము పని మీద వేరే పని మీద ఉండే, ఇటుకైనా వేరే రోజు ఈవినింగ్ 7 o'clock పోయినాం అక్కడికి. 7:30 అట్లా అయింది పోయే వరకులా. అక్కడ పోయిగా మేము మాకు కావాల్సిన సామాన్ తెచ్చుకోవడాలు ఇట్లా చేసుకొని కంటిన్యూగా పని చేసుకున్నాము. తర్వాత ఇక అయిపోయినాక ఇక పని స్టార్ట్ చేసి ఉన్నామా. నిన్న మొత్తం డే మొత్తంలో ఒకసారి మబ్బులు 5 గంటలకు అనుకొని 6 గంటలకు లేచిన, జస్ట్ ఒక 1 hour అనుకున్నా. 1 hour అంటే 1 hour అనుకున్నా. కథం అయితే ఇక లేచి పొద్దుగాల నుంచి మళ్ళీ నేను ఇక సార్ వచ్చాడు, ఈ సార్తో తిరుక్కుంటారు ఇటు ఈ పని ఆ పని చూసే వరకు బాగా అంటే బాగా లేట్ అయిపోయింది. ఇంకా పడుకోలేదు నిన్నగా. ఇప్పుడైతే వచ్చేసి ఇక ఈ మళ్ళీ ఇక నైట్ మళ్ళీ 3 గంటల దాకా 3:30 దాకా పని చేసినాము. మళ్ళీ 3 ఇక 3:30 ఇంటికి వచ్చినాము. ఇక 2:30 దాకా పని చేసి 1 hour జర్నీ అవుతుంది సిద్దిపేట నుంచి మా ఊరికి. ఇంకా 1 hour జర్నీ చేసి ఇక్కడ దాకా అయితే రావడం జరిగింది. వచ్చి పడుకొని ఇక లేచి చూసే వరకు ముఖం అంతా ఇట్లా అయిపోయింది. ఇట్లా అయిపోయింది, ఇంట్లో అందరూ పరిచయం అయ్యారు. ఇక అందుకే నేను కూడా మళ్ళీ ఇంకా మేము పని పోయినాం కాబట్టి వాళ్ళు ఏమంటారు కానీ. ఇంకా ఇప్పుడైతే ఇక ఆమె నిన్న కలిసిందట, నేను నాకేం చెప్పలే కలుస్తుందని చెప్పేసి అన్నది. ఒక దయ కలిసిందట కింద దయ. ఇప్పుడు ఇక ఈ దయ కూడా కలుస్తుంది. ఇంకా రేపు శివరాత్రి కాబట్టి ఇక బట్టలు కూడా అన్ని ఉతికేయడాలు ఇంటికాడ పని ఉంటుంది. మనకు ఫుల్ పండుగ ఉంటే చెప్పినా కదా ఫస్టే, మనకు ఫుల్ పండుగ ఉంటే అయిపో ఇంకా అన్నీ చేసుకుని మంచిగా. ఇంకా మళ్ళీ గుడాలు కూడా పోతుండే, ఒకవేళ మనకు పండుగ ఉంటే గుడాలు కూడా ఎల్లమ్మగల గుడాలు పోతుండే మా ఇంట్లో బాగుంటుండే. ఎందుకంటే మేము ఎవ్రీ ఇయర్ కంపల్సరీ ఈ మూమెంట్లో శివరాత్రికి 100% శివరాత్రికి ఒక్కరోజు ముందన్నా ఒకరోజు వెనకనన్నా కంపల్సరీ. అదే శివరాత్రి నాడన్నా శివరాత్రికి ఒకరోజు వెనకనన్నా ఒక 2 days ముందా అట్లా వారం మంగళవారం ఎల్లమ్మ గలిసడు చూసుకొని ఇంకా ఆ రోజు అయితే గుడాలు వస్తున్న అమ్మ అయితే
ఈసారి అయితే అది కూడా లేకుండా అయిపోయింది, తాత చనిపోయింది కాబట్టి. ఇంకా వచ్చేసరికి ఇప్పుడు ఇది స్టార్ట్ చేస్తుందో లాగుల మీద లెక్క తయారైంది, పాయింట్ వేసుకుంది, అబ్బాయి లెక్క తయారైంది, నా లెక్క ఉందా, మాకు తమ్ముడు లెక్క ఉంది కదా ఫ్రెండ్స్. తమ్ముడు లెక్క తయారైంది. ఉం? ఏందా ఆ, కొడుతుంది, ఎండ కొడుతున్నావు దాన్ని కొట్టు, దాన్ని కొట్టాలంటే మంచిగా కొడుతుంది. పోయి రా ఒకసారి ఆడ కొట్టి మళ్ళీ కిందికి వచ్చి ఇలా వేసుకో. ఓ ఇది నన్ను కొడుతున్నావు, నన్ను కొట్టకు అని చెప్పి ఆడికి పోయి మాట్లాడి మళ్ళీ రా కిందికి. నువ్వు ఇప్పుడే రాదు, దగ్గరనే కనబడుతుంది, గినే ఉన్నాడు, దగ్గర తొందరనే వేస్తాం. నువ్వు ఇప్పుడే నీకు కూడా ఆగమాలి. మేము వీడియో చేసిన టైంలో ఇట్లా నువ్వు ఇట్లా చేసుడు ఏం మంచి అనిపిస్తుంది నాకు, నువ్వు 100% చెప్పి ఊకోవాలి, మేము వీడియో చేసే పని చెప్పి రాబోయే గడ్డ మీద చేయించుకోవాలి. ఇంకా శివరాత్రి పండుగ అయిపోయినాక అవుతుంది, ఇప్పుడు కాదు ఇక చేయించుకుంటే ఎట్లా ఉంటుంది కదా ముఖం, బాగుండదు కదా, బొడబడ అయితే ఇట్లా ఉంటేనే మనం గంభీరంగా ఉంటుంది ఫేస్, బాగుంది కదా, బాగుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక స్టార్ట్ చేస్తుంది, ఎండ అయితే ఫుల్ కొడుతుంది, నాకు కూడా నీరు వస్తుంది, ఇంటికి పోతున్నా, ఇంటికాడ అయితే పిల్లలు ఉంటారు అది చూసుకోవాలి, మనం అయితే ఇంటికి పోయి కొద్దిసేపు నేను కూడా పడుకుంటా. ఓకే, ఈరోజు వచ్చేసి వీడియో అయితే ఇంతే, బాయ్ 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 బాయ్.